ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. ఈ లోకంలో హఠాత్ మరణాల నుంచి మనం తప్పించబడాలి అని అంటే ఈ లోకంలో ఎలాగా మనము ఎక్కువ మంది మనం మనుషులను పెట్టుకొని బయటికి బాడీ గార్డ్స్ పెట్టుకొని వెళ్ళినా కూడా మన శరీరంలో నుంచి ఆత్మ వేరే ఏది మనుషులు కాపాడలేరండి. అదేవిధంగా డాక్టర్లు కాపాడలేరు. ఈ లోకంలో ప్రాణం లేని వారికి ప్రాణం ఇచ్చేటువంటిది యేసుక్రీస్తు వారి ద్వారా తప్పితే ఈ లోకంలో ప్రాణము ఇచ్చే శక్తి ఎవరికి లేదు. తీయాలంటే అలాగ చంపివేస్తారు, కానీ ప్రాణం ఇచ్చే శక్తి యేసుక్రీస్తు వారి దగ్గరే ఉందండి. మనం ఆయన ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి. ఈ లోకంలో అన్ని జనులు వాళ్ళు బయటికి వెళ్తారు, వాళ్ళ జీవితానికి గ్యారంటీ ఉండవు. తిరిగి వస్తాను అని అనుకుంటారు యాక్సిడెంట్ల ద్వారా, లేదా హార్ట్ అటాకుల ద్వారా, లేదా అనేక రీతిలో మరణపు దూత మరణము వాళ్ళని వెంటాడుతుంది. క్రైస్తవులైన మనం చనిపోయినా కూడా మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈ క్షణంలో చనిపోయినా కూడా మనం వెళ్ళగలుగుతామని మనల్ని మనం ఆత్మ పరీక్షణ చేసుకోవాలి. ఈ లోకంలో పుట్టిన వారు చనిపోవాల్సిందే. బైబిల్లో కూడా 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఈ లోకంలో పరుగు పందెంలో మనం పరిగెడుతున్నాం. మన పరుగుని మనం కడముట్టించి దేవుడు మన శరీరంలో ఆత్మ తీసుకున్నప్పుడు మనం తండ్రి దగ్గరికే వెళ్తామని నిరీక్షణ మనలో ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో హఠాత్ మరణాల దగ్గర నుంచి మనుషులు తప్పించలేరు, డాక్టర్లు తప్పించలేరు, కానీ మీరు తప్పించగల సమర్థుడయ్యా. మనుషులకి ప్రాణము ఎవరైనా తీస్తారేమో, కానీ ప్రాణము ఇచ్చే శక్తి మీకు తప్ప ఈ లోకంలో ఎవరికి లేదు, రాదు కూడా. ఏమంటే సృష్టించిన సృష్టికర్త మీరేనయ్యా. దాన్ని బట్టి మీ స్తుతులు స్తోత్రాలు. మీ పేరు జీవాధిపతి. చనిపోయిన వాటిని సహా ఎండిన ఎముకల్లోకి జీవాత్మ పంపించి చర్మాన్ని, ఆ మాంసాన్ని, ఆ నరాన్ని పొదిగించబడి సజీవ లెక్కలో ఉంచారు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. మా శరీరం కూడా ఈ లోకంలో కుళ్ళిపోయినా కుషించిపోయినా మీ ఆత్మ మాలోకి వస్తే మేము జీవించే బిడ్డలుగా ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విసిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవిని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.